హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీకు కొలత బ్లౌజ్ ఆధారంగా హ్యాండ్స్ అనేది ఈజీ పద్ధతిలో ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో నేను ఈ వీడియో వచ్చేసి మనకి ఇంట్లో ఉండి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, బిగినర్స్. సో వాళ్ళ కోసం డీటెయిల్గా క్లియర్గా నేనైతే ఓన్లీ హ్యాండ్స్ కటింగ్ వీడియో అనేది సపరేట్గా మీతో షేర్ చేస్తున్నాను. సో ముందుగా వచ్చేసి మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ని పిండేసి మనం ఐరన్ చేస్తాం కదా. సో చేసిన తర్వాత ఒక వైపున వచ్చేసి సో ఇలా 4 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి లైనింగ్ క్లాత్ అనమాట. సో ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి మనకి ఇలా 4 ఫోల్డ్స్ వేస్తే సరిపోదు కాబట్టి సో నేను కొంచెం ఎక్కువ తక్కువగా ఇలా ఫోల్డింగ్ అయితే వేసాను. సో ఇలా ఎందుకంటే మనం హ్యాండ్స్ మనకి జాయింట్ అనేది పీస్ అనేది అతికేసినప్పుడు ఒకే సైడ్ వేసేలాగా మనకి నీట్గా ఉంటుందని చెప్పి, సో వర్క్ కూడా కొంచెం ఈజీ అవుతుందని చెప్పి. సో తర్వాత వచ్చేసి కింద వైపున ఐరన్ చేసిన తర్వాత కొంచెం హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి కదా. సో అందుకోసం నేను స్ట్రైట్ గా ఒక లైన్ అనేది తీసుకున్నాను అనమాట. సో తర్వాత హెమ్మింగ్ కోసం మనం ఒక 1 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది 1.5 ఇంచ్ ఫ్యాబ్రిక్ అనేది మనం మార్కింగ్ అనేది చేస్తాం కదా. సో ఫస్ట్ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్ గా కటింగ్ అయితే చేసేయాలి. సో చేసేసిన తర్వాత ఇప్పుడు హ్యాండ్ మనం పొడవు అనేది ఎలా తీసుకోవాలో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట. సో ఈ మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మనకి బ్యాక్ సైడ్ మనకి హ్యాండ్స్ అనేది వచ్చే దగ్గర ఇలా హ్యాండ్ని అయితే మనం 2 ఫోల్డ్స్ లాగా వేసుకోవాలన్నమాట. సో ఇలా కింద వైపున సమానంగా పట్టుకొని సో ఇక్కడ వచ్చేసి కింద లూజ్ అనేది ఎంత ఉందనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. సో మీ బ్లౌజ్ ఎంతైతే ఉంటుందో మీ కొలత బ్లౌజ్ ప్రకారం మీరు కూడా ఇలానే డబుల్ ఫోల్డ్ లాగా వేసి మార్కింగ్ అనేది చేసుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది ఫిట్టింగ్ అయితే. సో ఇక్కడ వచ్చేసి నేను హ్యాండ్ లూజ్ కోసం అలాగే ఇలా పొడవు కోసం ఇలా మనం మంచిగా బ్లౌజ్ని సెట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి హ్యాండ్ పొడవు అనేది ఇక్కడ మార్కింగ్ అయితే చేశాను. సో చేసిన తర్వాత రెండో వైపు వచ్చేసి మనకి చంక డౌన్కి ఒక మార్కింగ్, అలాగే ఒక ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ అయితే చేశాను. సో ఇలా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ని అయితే తీసేసి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోవాలి. సో ఈ లైన్ వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ అనేది ఎంత ఉందనేది చూసుకోవడం కోసం. సో అలాగే ఇలా కటింగ్ అనేది చేస్తే మనకి స్టార్టింగ్ నుంచే బిగినర్స్ నుంచే మనకి పర్ఫెక్ట్ మెథడ్లో కటింగ్ అనేది నేర్చుకోవాలన్నమాట. సో తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి 8 ఇంచెస్ అయితే ఉంది ఆర్మ్ హోల్ లూజు. సో ఈ 8 ఇంచెస్కి మళ్ళీ ఎక్స్ట్రా మనకి క్లాత్ అనేది కావాలి కదా. సో దానికోసం ఒక 2 ఇంచెస్ అయితే మార్కింగ్ అనేది చేసుకున్నాను. సో చేసుకున్న తర్వాత ఇక్కడ హ్యాండ్ షేప్ అనేది ఇచ్చే దగ్గర 1.5 ఇంచ్కి అయితే మార్కింగ్ అనేది చేశాను. సో చేసిన తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇక్కడ 3 ఇంచెస్ అయితే ఉందన్నమాట. సో 3 ఇంచెస్ ఉన్న దగ్గర ఇక్కడ ఒక స్ట్రైట్గా మనం లైన్ అనేది తీసుకోవాలి. సో తీసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చుల కోసం 2 ఇంచెస్ అయితే తీసుకున్నాం కదా. సో ఆ 2 ఇంచెస్కి ఇలా స్ట్రైట్గా నేను స్కేల్తో మార్కింగ్ అనేది చేశాను అనమాట. సో మనకి కటింగ్లో మన మార్కింగ్ అనేది నీట్గా చేస్తేనే మనకి స్టిచ్చింగ్ అప్పుడు కూడా మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట. సో ఇలా 1.5 ఇంచ్ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రీ హ్యాండ్తో ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇలా కర్వ్గా తీసుకోవాలన్నమాట. ఈ 1.5 ఇంచ్ పెట్టిన దగ్గర ఒకవేళ మీకు పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 2 ఇంచెస్కి పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ ఈ మనకి కరెక్ట్ మనకి లూజ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా మనం టేప్తో చూసుకుంటే మధ్యలోకి వచ్చిన ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకొని 1 ఇంచ్ కంటే కొంచెం దగ్గర మనకి మార్కింగ్ అనేది హ్యాండ్ లోతు కోసం మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో చేసుకొని ఎక్స్ట్రా మనం ఖర్చుల కోసం వదిలిన 2 ఇంచెస్ ఫ్యాబ్రిక్ని అయితే వదిలేసి మిగతా మనం క్లాత్ దగ్గర నుంచి హ్యాండ్ లోత్ అనేది ఇలా ఫ్రీ హ్యాండ్తో తీసుకోవాలి. సో ఈ విధంగా మనం హ్యాండ్ కటింగ్లో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా హ్యాండ్ లోత్ అనేది తీసుకుంటే మనకి బుగ్గలు రాకుండా హ్యాండ్ మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా నేను మొత్తం మళ్ళీ ఒకసారి టేప్తో మెజర్మెంట్ చూసి మనకి లూజ్ కానీ అలాగే మిగతావన్నీ మీకు అర్థం అవ్వడం కోసం ఇలా రాస్తున్నాను చూడండి. సో ఇలా లూజ్ వచ్చేసి 6.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ 2 ఇంచెస్ వచ్చేసి ఎక్స్ట్రా క్లాత్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇది 8 ఇంచెస్ అయితే ఉంది. సో పైన వైపున వచ్చేసి ఇక్కడ మనకి చంక డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఉందన్నమాట. సో ఇలా సో తర్వాత వచ్చేసి
ఇక్కడ 1.5 ఇంచెస్ అయితే నేను మార్కింగ్ అనేది చేశాను అనమాట హ్యాండ్ కర్వ్ షేప్ కోసం. సో ఎంతో ఈజీగా ఇలా మీరు హ్యాండ్ కట్టింగ్ అంటే మీ ఆది బ్లౌజ్తో హ్యాండ్ కట్టింగ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ కూడా చూపిస్తాను. నేను నెక్స్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ కూడా ఫుల్ డీటెయిల్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అనేది షేర్ చేస్తాను. సో మిగతా వీడియోస్ కూడా మిస్ అవ్వకుండా చూడండి. ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.